హాయ్, నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇదిగో ఈ ప్యాకెట్ కింద మష్రూమ్స్ తీసుకొచ్చాను. ఒక ముగ్గురికి సరిపోయే బిర్యానీ చేస్తున్నాను నేను. అందుకు ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను. ముందుగా ఓపెన్ చేసి ఇన్ని మష్రూమ్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒక 3/4 వాడతాను. ఈ పెద్ద పెద్ద మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా నిలువుగా హాఫ్ కి కట్ చేసుకోండి. ఈ మాత్రం మష్రూమ్స్ తీసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి నీళ్ళలో వేసి కడిగేద్దాం. అండ్ దీంతో పాటు నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ మాత్రం సోయా చంక్స్ ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ ఈ మాత్రం సోయా చంక్స్ ఇవి కూడా నీళ్ళలో వేసేస్తున్నాను. ఇవన్నిటిని కడిగేసి నానబెడతాను. అండ్ మీకు ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వేయించడం కోసం. ఇలా ఒక ఆనియన్ తీసుకుని హాఫ్ కట్ చేసిన తర్వాత ఇలా నిలువుగా పెట్టేసి దీనికి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ దమ్ బిర్యానీకి మెయిన్. సో అందు గురించి దీన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని నేను ఈ స్లైసెస్ ని ఇలా ప్లేట్ లో పెట్టిన తర్వాత ఇలా విడదీసుకున్నాను. సో దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ముందుగా మష్రూమ్స్ ఇదిగో ఈ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇంత క్వాంటిటీ. అండ్ ఒక టమాటా ఇలా చీలికలు తీసి పెట్టుకున్నాను. రాతి పువ్వు, యాలకులు, మిరియాలు, పట్ట, చెక్క అండ్ షాజీరా, యాలకులు, లవంగాలు అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను. వీడియోలో చూడండి. సేమ్ ఇంతే క్వాంటిటీ రైస్ కోసం కూడా తీసుకున్నాను నేను. ఒకటి రైస్ కి వాడతాను అండ్ ఒకటి ఈ మష్రూమ్స్ తో పాటు వేయిస్తాను. ఇది కాకుండా మీకు మష్రూమ్స్ తో పాటు నేను చెప్పాను కదండి, ఇది వేస్తున్నాను. ఇవి సోయా చంక్స్ కొంచెం నానబెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఈ క్వాంటిటీ అండ్ నిమ్మ చెక్కలు 2 ఆర్ ఒక నిమ్మకాయ పెద్దది. అండ్ దీంతో పాటు పెరుగు అవసరం అవుతుంది. కాజు మనం వేయించుకొని వేసుకుంటాము. పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, రైస్ ముందే నానబెట్టుకున్నాను నేను, రైస్ కావాలి. అండ్ ఆయిల్ అండ్ వేసుకోవడానికి నెయ్యి, దీంతో పాటు కొంచెం కారం. ఇవి ఉంటే సరిపోతుంది. కాజులు తీసుకున్నాను, ఇన్ని కాజులు తీసుకున్నాను. నూనె ఆల్రెడీ వేడిగా పెట్టేశాను. అండ్ ఈ గుప్పెడు కాజులు ఇందులో వేసి వేయించేసుకుంటాను. ఇలా దోరగా వేయించేసి ఈ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకోండి. ఇలా వేసిన ఆనియన్స్ ఇవి ఇందులోనే ఆ మాత్రం ఆయిల్లో వేసేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్, కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది, లైట్ గా స్వీట్ గా. ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన వేసేసుకోండి. ఇలా ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసి వేరే దాంట్లో పోసుకోండి. నేను నాకు సరిపోని ఆయిల్ ఉంచుకున్నాను. నేను చెప్పాను కదండి మసాలా దినుసులు మాడకుండా జస్ట్ కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా అదే గిన్నెలో. అవి వేసేసి ఈ మసాలా దినుసులు అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చు. యూ కెన్ సార్ట్ ఇట్. ఇవన్నీ సార్ట్ చేస్తూ సిమ్లో పెట్టి సార్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి 4 చీరి, ఇందాక చెప్పలేదు. అండ్ అల్లం పేస్ట్ కూడా చెప్పలేదు, అల్లం పేస్ట్ కూడా అవసరం. నేను 4 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇలా కొంచెం వేయించుకోండి. అవి వేగుతుండగానే మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి వేగగానే ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం పేస్ట్ ఉందండి నా దగ్గర. ఫ్రెష్ గా పట్టుకున్న పేస్ట్ ఒక 2 స్పూన్లు అంతా వేసుకోండి. ఇలా సార్ట్ చేయండి అల్లం పేస్ట్ ని నీట్ గా. కొంచెం వేగనివ్వండి. కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు అనిపించింది, నేను కొంచెం పోస్తున్నాను. పేస్ట్ వేగిందండి ఆల్మోస్ట్, అంటే మొత్తం కాదు కొంచెం. దెన్ ఇగో ఈ మాత్రం గుప్పెడు కొత్తిమీరని మనం వేసేసుకుందాం. అండ్ పుదీనా కూడా కొంచెం. ఈ మిగతాది నేను రైస్ లో వాడతాను, అందు గురించి ఉంచాను. పుదీనా, కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్ కొన్ని వేస్తున్నానండి. అండ్ దాంతోపాటు మష్రూమ్స్ ఏవైతే మనం కోసామో ఈ మాత్రం క్వాంటిటీ ఇవన్నీ వేసేస్తున్నాను. వేసేసి సార్ట్ చేయండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి కొంచెం సార్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, గరం మసాలాలు వేసుకుందాం. మష్రూమ్ వేసిన తర్వాత ఇట్లా సార్ట్ చేస్తుంటే కొంచెం నీళ్లు ఊరుతాయండి.
ఇలా నీళ్ళు ఉంటాయి. ఇవి కొంచెం తగ్గిన తర్వాత మీరు అదే హై ఫ్లేమ్లో ఉంచేసి ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఈ కాజూస్ ఏవైతే ఉన్నాయో గుండ్లు అవి వేసేయండి అందులో. అండ్ నాకు ఈ మాత్రం ఆనియన్స్ వేయించుకున్నాను నేను ఇందాక మీకు చూపించాను కదా, అందులో ఆల్మోస్ట్ 60% వేసేయండి. మిగతాది రైస్లో చల్లుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి కూడా వేసేయండి. వేసేసి నీట్గా సార్ట్ చేయండి. టమాటా తురుము పెట్టుకున్నానని చెప్పాను కదండి, స్లైసెస్. ఆ ఒక టమాటా వేసేయండి. దీంతో పాటు ఉప్పు సరిచూసుకోండి. ఉప్పు నేనైతే కొంత ఆనియన్స్ వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. అండ్ కారం, బిర్యానీ కాబట్టి అంత కారం అక్కర్లేదు, లైట్గా వేసుకోండి, మసాలాలు ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ గరం మసాలా. గరం మసాలా 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ధనియా పొడి కొంచెం వేసుకోండి. ఈ కలుపు సార్ట్ చేసేయండి మొత్తం. ఇలా మిశ్రమాన్ని ఇలా అవుతుంది. దీన్ని మనము ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా. ఇంకా దమ్ అప్పుడు మళ్ళీ మిగతాది ఉడికిద్దాం. ఇలా అయిపోయిందండి. ఈ మాత్రం ఇలా అయిపోయింది. నేను మష్రూము, కాజు అండ్ మిల్ మేకర్ అన్ని కలిపి ఒక చెక్క నిమ్మకాయ ఏదైతే ఉందో ఆ నిమ్మరసం పిండేస్తాను నేను. సో నిమ్మరసం పిండితే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొక చెక్క ఏదైతే ఉందో అది రైస్లో పిండుకుందాం. అండ్ పెరుగు ఏదైతే ఉందో అది వేసుకుందాం మనం కొంచెంగా. ఈ మాత్రం వేసుకుందాం, సరిపోతుంది బిర్యానీకి. ఇలా కలిపేసుకోండి. ఇది ఈ మిశ్రమం ఇలా ఉండాలి. ఉప్పు అంటే సరి చూసుకోండి. దీని వరకు రైస్ వరకు మనం సపరేట్గా వేస్తాం. ఈ మసాలాలు కారం అయితే సరిపోతుంది, ఎందుకంటే మనకు అంత స్పైసీ అక్కర్లేదు. రైస్ 1.5 లీటర్, రైస్ కోసం 1.5 లీటర్ వాటర్ పెట్టుకున్నానండి. అంటే ముగ్గురికి సరిపడిన చేస్తున్నాను కదా, 3 కప్పుల రైస్. సో 1.5 లీటర్ వాటర్ పెట్టుకొని మరిగిస్తున్నాను. మరిగించే ముందర దీంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఒక 4, షాజీరా అండ్ రాతి పువ్వు అన్ని వేసేయండి. వేసేసి లెట్ ఇట్ బాయిల్. దీంతో పాటుగా మనం వేయాల్సింది చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర, పుదీనా ఒక కొంచెం, ఒక చెక్క ఉంది కదా కొంచెమే పిండుతాను, ఒక హాఫ్ కూడా పిండను. స్క్వీజ్ ద లెమన్, దట్స్ ఆల్. అండ్ ఇంకా ఇందాక అల్లం పేస్ట్ పట్టుకున్నానని చెప్పాను కదండి మీకు, అందులోనే వాటర్ పోసాను. ఎక్కువ అల్లం పేస్ట్ అక్కర్లే, 1/2 టీ స్పూన్ సరిపోద్ది. ఇందులో ఆ మాత్రం ఉంది కాబట్టి ఆ వాటరే నేను ఇందులోకి డంప్ చేసేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వేసే వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ వేయండి. అండ్ దాంతోపాటు నేను ఇందాక ఆనియన్స్ వేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదా అది వేస్తున్నాను ఇందులో. అంతే అండి, లెట్ ఇట్ బాయిల్. ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు పెట్టిన దానికి ఎట్లా వేసుకోవాలంటే సీ సాల్ట్ టేస్ట్ ఉండాలి, అంటే నీరు కొంచెం ఉప్పగానే ఉండాలి. ఆ పరంగా వేసుకోండి, టేస్ట్ చూసి. వాటర్ రైస్ కి ఎప్పుడు ఫుల్ గా ఉడికేలాగా వేసుకోవట్లేదు మనము, బిర్యానీ కాబట్టి రైస్ కంటే చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. సో దట్ వాటర్ లో రైస్ ఇలా తేలుతూ 80% కుక్ అయిన తర్వాత కూడా లూజ్ గా ఉండాలి. దెన్ మనం దాన్ని తీసుకొని దమ్లో వేస్తాం. అందు గురించి మనం వేసిన మసాలాలన్నీ సలసలా మరిగే నీటిలో మొత్తం వాటర్ కి పట్టేసి ఉంటది.
మంచిగా సీ సాల్ట్ అంటే కొంచెం ఉప్పంగా ఉన్నట్టే వాటర్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇంత మసిలే దాంట్లో మనం నానబెట్టుకున్న 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 3 కప్పులు నేను వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలపండి నీట్గా. ఇంకా ఫుల్ ఫ్లేమ్ లోనే పెట్టండి. ఈ రైస్ మనకి 80% అవ్వాలి. ఆ రైస్ ఇలా వచ్చి పల్టీలు కొడుతుంటది వాటర్ లో. ఆ 80% అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ 80% అయిన రైస్ ని ఈ యొక్క మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో చూడు, దీంట్లో ఇదంతా మనం ఇందాక పెరిగేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ మష్రూమ్స్ కాజులు అలాగే మిల్ మేకర్ అన్ని కలిపేసి చేసుకున్నాం కదా, అది బాటమ్ లో ఇలాగే ఉంచుకుందాం. మీ దగ్గర థిక్ గిన్నె ఉంటే డైరెక్ట్ గా దీంట్లో రైస్ వేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేసేయచ్చు. బట్ నాది ఇది రైస్ కుక్కర్ గిన్నె, లైట్ థిన్ గా ఉంటుంది. సో దీన్ని నేనేం చేస్తానంటే రైస్ కుక్కర్ లోనే పెట్టి చేస్తాను. కొంతమంది దీన్ని థిక్ గిన్నె ఉంటే రైస్ కుక్కర్ బదులు బాటమ్ అనేది గట్టిగా ఉంటే దాన్ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేయచ్చు, లేదా ఒక పాన్ పెట్టి దమ్ పెట్టేయచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ఏ రైస్ కుక్కర్ ఉంది బికాస్ థిన్ కాబట్టి. రైస్ అయ్యే లోపల నేను ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ లోనే కొన్ని చిన్న ఆనియన్స్ గా కట్ చేసుకున్నాను, చాలా చిన్న ముక్కలుగా. దాంతో పాటు కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని అన్ని కలిపి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇదంతా కలిపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇది మనం బిర్యానీలోకి రైతా కోసం. ఓ పక్క మన రైస్ మరుగుతుంది, దాని మధ్యలో కలుపుతూ ఈ నేను కప్ పెరుగు తీసుకున్నాను, ఈ పెరుగుని వేసేసుకోండి. సో ఏం లేదండి, రైతాలో సింపుల్ చాలా. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు అండ్ ఉల్లిపాయ తరుగు, ఈ 3 కలిపేసి రైతాని కాస్త గట్టిగానే చేసుకోవాలి. అంటే ఇంత మరీ గట్టిగా కదా, ఐ విల్ యాడ్ వాటర్, బట్ కొంచెం గట్టిగానే చేసుకోండి. ఎందుకంటే వాటర్ కావాలంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేయాలి దీంట్లో, నేను వేస్తాను. లైట్ గా సాల్ట్ వేస్తాను. కొన్ని వాటర్ యాడ్ చేశాను, సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇలా చేసుకున్నాను రైతా. నా రైతా ఈ మాత్రం కన్సిస్టెన్సీతోని కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, కొంచెం సాల్ట్, గడ్డ పెరుగు, అంతే. రైతా రెడీ మన బిర్యానీలో. ఒక 60% కుక్ అయింది. ఒక లేయర్ వేస్తున్నాను దీంట్లో. ఇలా కొంచెం పొడిగా వేసుకోండి. ఇంకా కొంచెం తీసేస్తున్నాను. ఇది 80% 90% అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అయిన తర్వాత అది పైన వేసేద్దాం. రైస్ లో లాస్ట్ కి పైన వేసుకోవడానికి ఇందాక వేసుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసాను కదా పక్కన, అవి దాంట్లోనే కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా ఉంచాను. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా తరిగి పెట్టుకున్న దాంట్లో కొంచెం తీసాను రైస్ పైన గార్నిష్ చేసుకోవడానికి. అండ్ ఈ కలర్ ఏదైతే ఉందో ఇది ఫుడ్ కలర్, దీన్ని కొంచెం వాటర్ కొంచెం నెయ్యిలో కలిపేసి పెట్టేసుకున్నాను, ఇది పైన డెకరేషన్ కోసం. నేను ఫస్ట్ లేయర్ 60-70% అయిపోయిన రైస్ వేసాను. ఇప్పుడు దాదాపు 90% అయిపోయింది రైస్. అది తీసుకొచ్చి వేసేసి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తాను. అండ్ అది రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోయినా కూడా కాసేపు ఉంచిన తర్వాత తీయండి. అదే మీరు దమ్ లో గనక చేస్తుంటే 60-70% అయిపోయిన రైస్ మొత్తం వేసేసి కొన్ని లైట్ గా వాటర్ చల్లేసి దమ్ లో పెట్టినా సరిపోతుంది. నేను ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేసేస్తున్నాను రైస్ ఫుల్ గా. 90% అయిపోయింది. ఇంకా నీళ్ళన్నీ వంచేసుకొని షిఫ్ట్ చేసేసుకోండి. నేను రైస్ కుక్కర్లోకి మొత్తం షిఫ్ట్ చేస్తానండి 90% అయిపోయిన రైస్ ని. దీని మీద ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్ అలాంగ్ విత్ కాజు ఇవన్నీ పైన వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు, ఇట్స్ ఆల్సో ఆప్షనల్ థింగ్ అండి. ఫుడ్ కలర్ వేసేసుకోండి. అండ్ నెయ్యి ఉంది కదా, నెయ్యి కొంచెం ఒక 2 teaspoons అంతా అడ్జస్ట్ గా కొంచెం వేసుకోండి, మధ్యలో కొంచెం. ఒకవేళ మీరు గిన్నెని దమ్ మీద పెట్టినా సేమ్ అండి, అంటే పొయ్యి మీద పెట్టినప్పుడు. కాకపోతే ద ప్రాసెస్ అప్పుడు 60-70% రైస్ కుక్ అయిన తర్వాత సరిపోతుంది. బేస్ మందా ఉండాలి. హై ఫ్లేమ్ లో ఒక 10 minutes పెట్టి తర్వాత లో ఫ్లేమ్ లో తగ్గించేసి 15 minutes నుంచి దించేయచ్చు. నేనైతే రైస్ కుక్కర్ ఆటోమేటిక్ గా మనకు అయిపోయిన తర్వాత దాన్ని స్టిల్ ఒక 10 minutes అలాగే ఉంచేసి ఆ తర్వాత బంద్ చేస్తాను.
ఇటువంటి ప్లేన్ మూత పెట్టేసుకోండి. రైస్ కుక్కర్ మూత అయితే ఆవిరి వెళ్ళిపోతుంది. ఇటువంటి ప్లేన్ మూత పెట్టండి. ఒకవేళ మీరు స్టవ్ మీద పెడితే దాని మీద ఏదైనా వెయిట్ లేదా దాన్ని క్లాత్ తో సీల్ చేయడం, పిండితో సీల్ చేయడం అలా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో ఈ గ్రీన్ లైట్ వచ్చే వరకు ఒక 10 minutes పట్టిందండి. దాని తర్వాత కూడా నేను ఒక 15 minutes అలాగే ఉంచాను కీప్ వామ్ లో, సో దట్ టేస్ట్ అయితే బాగుంటుందని. నేను ఆఫ్ చేస్తున్నాను. కట్టేసి అక్కడ తీసుకెళ్ళి చూద్దాం. చూడండి ఎలా అయిందో, పొగలు వస్తున్నాయి చక్కగా. ఈ రైస్ అంతా నీట్గా ఇవంతా ఫ్లేవర్ వచ్చేసింది ఆల్రెడీ. ఇలా అడుగున బాటమ్ ఏదైతే ఉందో అది మాడిందో చూసుకుందాం. లేదు, బాగానే ఉంది. రైస్ కూడా పొడి పొడిగా అయింది. సర్వ్ చేస్తున్నాను. బాటమ్ నుంచి తీసుకొని ఇదిగోండి, ఇది మష్రూమ్. మళ్ళీ ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇది మసాలా మనకి కలుపుకోవడానికి. అండ్ పైనుంచి ఇలా తీసేసుకొని ఈ రైస్ ఏదైతే ఉందో ఇది సర్వ్ చేసుకుందాం. ఇది రెడీ బిర్యానీ. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం డైరెక్ట్గా తిన్నా, కొంచెం పక్కన రైతా వేసుకుందాం. చాలా హాట్గా ఉంది. తిని చెప్తాను. ఇది మష్రూమ్, ఇది కాజు, రెండు కలిపేసుకొని మసాలా కలుపుకోండి. కలిపేసి సేమ్ చికెన్ బిర్యానీ అండి, ఎగ్జాక్ట్ గా. చూడండి, ఆ టెక్స్చర్ కానీ, ఆ పీస్ ఉడకడం కానీ, ఆ మసాలా పట్టడం కానీ, ఆ పొడి పొడిగా రైస్ రావడం కానీ చాలా వరకు చికెన్ బిర్యానీ టేస్ట్ ఉంది. నేను కొంచెం రైతా కలుపుకొని తింటాను. రైతా లాస్ట్లో తినండి, సటిల్గా ఉంటుంది. ఫస్ట్ మాత్రం మసాలాతోని ఎంజాయ్ చేయండి.